रियासती काबीना के इजलास में तालाबों और नहरों पर गैर मजाज तामीरात को ख़त्म करने वाले इदारे हैदरा को मज़ीद मुस्तहकम करने का फ़ैसला किया गया। वज़ीर आला रेवंत रेड्डी की सदारत में सेक्रेटेरिएट में काबीना का इजलास हुआ, जो तकरीबन 3 घंटे तक जारी रहा। काबीना के इजलास में हालिया बारिश और सैलाब के नुकसानात का जायज़ा लिया गया और मरकज़ से ज़्यादा फंड्स हासिल करने पर गौर किया गया। रियासत में 3 यूनिवर्सिटियों के नामों पर भी गौर खौज करने की इत्तलात है। वुमेन यूनिवर्सिटी को तेलंगाना की मुजाहिद आज़ादी चाकली एल्लम्मा का नाम देने और तेलुगु यूनिवर्सिटी को सुरारम प्रताप रेड्डी और हैंडलूम टेक्नोलॉजी इंस्टीट्यूट को कुंडा लक्ष्मण बापूजी का नाम देने का फैसला किया गया। काबीना में इन नामों को मंजूरी दे दी गई। काबीना के इजलास में नए राशन कार्ड्स की ज़राई कर्ज की माफ़ी और दीगर उमूर पर भी तबादला ख्याल किया गया। काबीना के इजलास के बाद रियासती वज़ीर श्रीनिवास रेड्डी ने मीडिया को बताया कि काबीना ने हैदरा को मुस्तहकम करने के लिए ऑर्डिनेंस लाने का फैसला किया है। हुकूमत हैदरा को 150 ओहदेदार और 946 आउटसोर्सिंग मुलाजिमीन फराहम करेगी। హైడ్రా సబ్జెక్ట్ వచ్చి హైడ్రాకి ఒక చట్టబద్ధతని ఈ కేబినెట్ లో కల్పించడం జరిగింది. హైడ్రా ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో ఔటర్ రింగ్ రోడ్డుకి ఇన్నర్ లో ఉన్న కోర్ హైదరాబాద్ కి ఈ హైడ్రా అనేది చెరువులు కుంటలు ఏవైతే రిజర్వాయర్స్ ఉన్నాయో రిజర్వాయర్లు నాలాలు వీటన్నిటికీ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఏవైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో ఏవైతే గతంలో మున్సిపాలిటీలు కార్పొరేషన్లు వివిధ శాఖలకు సంబంధించిన అంశాలన్నిటిలో ఈ హైడ్రా పూర్తిగా వాటికి ఎన్నైతే హక్కులు ఉన్నాయో ఈ హైడ్రాకి ఈనాడు కేబినెట్ లో వాటన్నిటికీ సంబంధించిన అంశాలని హైడ్రాని ఇన్కార్పొరేట్ చేయటం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఈ కోర్ అర్బన్ రీజన్ ఏదైతే ఉందో ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ ఉన్న దాంట్లో 27 అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి. అదే రకంగా రీసెంట్ గా 51 గ్రామ పంచాయతీలను కూడా ఈ ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ ఉన్న వాటిలలో 51 గ్రామ పంచాయతీలను కూడా ఈ కోర్ అర్బన్ దాంట్లో ఇన్కార్పొరేట్ చేశాం. వీటన్నిటికీ ఈ హైడ్రా అన్ని శాఖల్లో ఏ శాఖలకి ఎన్ని పూర్తి స్వేచ్ఛలు ఉన్నాయో ఈ హైడ్రాకు కూడా అదే రకమైన స్వేచ్ఛ ఉండే విధంగా నియమ నిబంధనల్ని సడలించడం జరిగింది. అదే రకంగా హైడ్రాకి అవసరమైన దాదాపు 169 మంది అధికారులు, 946 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వివిధ విభాగాల నుంచి డిప్యుటేషన్ మీద హైడ్రాలో వర్క్ చేసే విధంగా ఆదేశాలు కూడా ఇచ్చే నిర్ణయాన్ని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. महकमा मौसमियात ने कहा है कि आइंदा 18 घंटों के दौरान रियासत के बाद अजला में शदीद बारिश का इम्कान है। महकमे ने कहा कि निज़ामाबाद, मेदक, रंगारेड्डी और हैदराबाद के मुख्तलिफ इलाकों में आइंदा 48 घंटों के दौरान शदीद बारिश का इम्कान है। मलकपेट के मजलिसी रुकन असम्बली अहमद बलाला ने कुरमागुड़ा गवर्नमेंट कॉलेज का वजीर ट्रांसपोर्ट व इंचार्ज वजीर हैदराबाद पूनम प्रभाकर के साथ तफसीली तौर पर मुआयना किया। उन्होंने कॉलेज के मसाइल से वाक़िफ़ियत हासिल की और मुख्तलिफ उमूर पर भी तफसीली तौर पर तबादला ख्याल किया। बलाला गारू, प्रिंसिपल सेक्रेटरी मुन्सिपल अड्मिनिस्ट्रेशन गारू, మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా మూసీకి సంబంధించిన అధికారులతో పాటుగా ఆర్టీసీ చైర్మన్ రామరెడ్డి గారు అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ పిల్లి గుడిసెల్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఒకసారి వాటి యొక్క పరిస్థితి గురించి చూసి ఇవన్నీ కూడా అక్కడ ఉంటున్న వాళ్ళందరితో పాటుగా హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మిగతా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉంది. వాటిని ఎంత వీలైతే దాని ప్రకారంగా మేము భవిష్యత్తులో తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల ప్రకారంగా చేస్తాం. ఇప్పుడు మూసీ అనేటువంటిది ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం
ఇది మళ్ళీ పాత నగరం కాదు, ఇది మళ్ళీ పునరుద్ధరించుకుంటున్నటువంటి నగరంగా, అంటే ఎప్పుడు కానీ ఒక దశ మహారదశ తిరుగుతూ ఉంటుంది. గతంలో పాత నగరం అనేటువంటి ఒక అట్టహాసంగా ఉన్నటువంటి ప్రాంతం ఈరోజు మళ్ళీ ఆ మూసీ ప్రాంతాన్ని అన్ని రకాలుగా పర్యాటక, పారిశ్రామిక లేదా పర్యావరణ, నీటికి సంబంధించినటువంటి దుర్వాస ఏం లేకుండా భవిష్యత్తులో ఇదొక అందమైనటువంటి టూరిజం ప్లేస్గా కూడా ఉపాధి అవకాశాలను పెంచేటువంటి విధంగా ఈరోజు ఆ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక తన ప్రణాళిక తీసుకొని ముందుకు పోయే సందర్భంలో ఇవాళ ఇక్కడ ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడానికి వచ్చినాం. తప్పకుండా ప్రజలందరూ కూడా సహకరించమంటారు. ఎవరికి కూడా పునరావాస కింద నష్టం చేసే ఆలోచన ఎవరికీ లేదు. అందరికీ రీహాబిలిటేషన్ జరుగుతుంది. అందరూ సహకరించాలి. ఎవరైతే ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా నష్టపోతున్నారో అనుకుంటారో అన్ని రాజకీయ పార్టీలను కూడా దీనికి సహకరించమని కోరుతా ఉన్నాం. స్థానికంగా ప్రజాప్రతినిధులందరూ కూడా సహకరిస్తా ఉన్నాం. ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఏదైనా ఒకటో వారం ఉంటే నేను పత్రికల వారు కూడా కోరుతా ఉన్నా. దీనికి సంబంధించి హైదరాబాద్ సంబంధించి ఇది పెద్ద ఒక రెనోవేటెడ్ కాన్సెప్ట్ తీసుకొని ముఖ్యమంత్రి గారు పోతా ఉన్నప్పుడు మీ అందరి సహకారం కూడా అవసరం. కాబట్టి మూసీ ప్రక్షాళన, మూసీ పునర్నిర్మాణము, మూసీ భవిష్యత్ తరానికి ఉపయోగపడే ఒక ప్రాజెక్టుగా చేసే ఆలోచనతో ఉన్నటువంటి ప్రభుత్వానికి అందరూ కూడా సహకరించాలని కోరుతాను. ఎవరికి ప్రభుత్వంలో ఎవరికి అన్యాయం చేయాలనే ఆలోచన లేనే లేదు. ఏదైనా ఉంటే స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా ఎక్కడైనా పొరపాటున ఏదైనా మిస్ అయితే కూడా వాళ్ళ పక్షాన కూడా మేము అన్ని రకాల సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. సో దయచేసి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి హైదరాబాద్ ఏదైతే బ్రాండ్ ఇమేజ్ ఉందో మరొకసారి మూసీ ద్వారా మొత్తం ప్రపంచానికి తెలిసే విధంగా ఉండే విధంగా అందరు సహకరించాలని కోరుతాం. ఇప్పుడు వాళ్ళు కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళకు జనరల్ ఎవరికైనా మనకు మనిషికి ఏం లేదు, దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళని అడిగినాం, వాళ్ళ ఇళ్లలో పోయినా ఎట్లయితే నివసిస్తున్నారో ఇచ్చిన ఓలే వాళ్ళ ఇళ్లలోకి పోయినా వాళ్ళు చాలా కంఫర్టబుల్ గా ఉన్నారు. వాళ్ళకి ఏం ఇష్యూ లేదని వాళ్ళే స్వచ్ఛందంగా హ్యాపీగా చెప్తా ఉన్నారు. దయచేసి बैरिस्टर असदुद्दीन ओवैसी MP व सदर कुल हिंद मजलिस इत्तेहादुल मुस्लिमीन ने कल शब दारुस्सलाम में जज से रहमतुल्लिल आलमीन सल्लल्लाहु अलैहि वसल्लम से खिताब करते हुए कहा कि मोदी को एक के बाद एक इंतखाबात में शिकस्त होगी, कश्मीर हरियाणा में भी शिकस्त होगी और महाराष्ट्र में मजलिस कामयाब होगी। तो मोदी जी, RSS तुम्हारे लिए किसी शायर ने अच्छा कहा था, किताब सादा रहेगी कब तक, किताब सादा रहेगी कब तक, कहीं तो आगाज़ बाप होगा। किताब सादा रहेगी कब तक, कभी तो आगाज़ बाप होगा। जिन्होंने बस्ती उजाड़ डाली, कभी तो इनका हिसाब होगा। अब हिसाब होगा इंशाअल्लाह ताला। मोदी जी, आप हारेंगे, अब एक के बाद एक आप हारेंगे इंशाअल्लाह ताला। कश्मीर जाएगा, हरियाणा जाएगा, महाराष्ट्र MIM जीतेगी और आप भी जाएंगे। रियल एस्टेट के तज्जियाती फर्म इक्विटी ने तखमीना लगाया है कि हैदराबाद में मकानात की फ़रोख्त में जुलाई और सितंबर में 42% की कमी हो गई है। अपनी इस ताज़ा रिपोर्ट में इस इदारे ने कहा कि 12,082 यूनिट्स अब तक फ़रोख्त हुए, जबकि गुज़िश्ता साल इसी तिमाही में 20,658 यूनिट्स फ़रोख्त किए गए थे। शहर में रात के वक्त कई मुकामात पर ज़बरदस्त बारिश हुई। बालानगर, जेडी मेटला, नामपल्ली, हिमायत नगर, RTC क्रॉस रोड, कोठी, सरूर नगर, रामंतापुर, LB नगर, हयात नगर, पेद्दा अंबरपेट और पुराने शहर के कई इलाकों में बारिश हुई, जिससे सड़कों पर पानी जमा हो गया और बाज़ मुकामात पर ट्रैफिक जाम की सूरत हाल पैदा हुई। शाम के वक्त अपने मकानात को वापस होने वाले अफराद को मुश्किलात का सामना करना पड़ा। GHMC की जानिब से मुख्तलिफ मुकामात पर पानी की निकासी के लिए इंतजामात किए गए।
मुस्लिम पर्सनल लॉ बोर्ड के वफ़द ने वक्फ तरमीमी बिल पर JPC के इजलास में शिरकत की। बोर्ड ने पहले ही JPC से तहरीरी तौर पर नुमाइंदगी की है। वफ़द ने शरीयत में वक्फ के मौक़िफ़ की वजाहत की, साथ ही इस मुजव्वज़ा तरमीम से पैदा होने वाले तज़ाद और मसाइल से भी वाकिफ़ करवाया। बैरिस्टर असदुद्दीन ओवैसी MP व सदर कुल हिंद मजलिस इत्तेहाद मुस्लिमीन ने दारुस्सलाम में जलसा रहमतुल आलमीन सल्लल्लाहु अलैहि वसल्लम से खिताब करते हुए कहा कि मिलाद जुलूस में DJ नहीं होना चाहिए। वज़ीर आला के दफ्तर को DJ पर पाबंदी आयद करनी चाहिए। उन्होंने जोर देते हुए कहा कि मुसलमानों को इस्लामी डिसिप्लिन पर अमल करना चाहिए और दूसरों की नकल नहीं करनी चाहिए। आका जब आए तो ईरान के आग ठंडे हो गए थे दीवानों, आका जब आए तो फारिस के आग ठंडे हो गए, और तुम आका के नाम पर जुलूस निकाल रहे, तुम्हारे DJ की लारी में आग लग गई। जरा तो शर्म रखो, जरा तो ख्याल रखो कि तुम किसके नाम का सदका खा रहे हो। उन फलस्तीनियों से इबरत हासिल करो। क्या 12 रब्बील आल आया तो गाना गा रहे हैं तलाउल बद्रु अलैना। दुनिया तुमको देखकर हंस रही है, बल्कि मैं तो तेलंगाना हुकूमत से ये अपील करूंगा, किसी भी मजहब का जुलूस हो उसमें कोई DJ नहीं आना चाहिए, चाहे मुसलमानों का हो, हिंदू का हो, किसी का भी हो, क्यों DJ होना चाहिए। BJP के रुकने पार्लियामेंट ईटारा राजेंद्र ने कहा है कि PM विश्वकर्मा स्कीम सखाफती रिवायात के तहफ़्फ़ुज़ और ज़ात पात के वर्कर्स की हौसला अफजाई के लिए लाई गई थी। उन्होंने कहा कि इंतखाबात की वजह से निशाना पूरा नहीं हो सका। हमारा मकसद 20 लाख ख़ानदानों को इससे फ़ायदा पहुँचाना है। अब तक 2.6 लाख ख़ानदानों को फ़ायदा हो चुका है। बाकी जंगी खुतूत पर काम मुकम्मल किए जाएंगे। हम एक खुसूसी प्रोग्राम के जरिए इस्तेफादा कुरिंदगान का इंतखाब करेंगे। సంస్కృతిని మన సాంప్రదాయాలను కాపాడుతూ చేతి వృత్తులను నమ్ముకొని జీవించేటువంటి 17 రకాల చేతి వృత్తుల వాళ్ళకి విశ్వకర్మ పేరిట దేశవ్యాప్తంగా వాళ్ళకు చేతనివ్వాలని, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటువంటి శక్తినివ్వాలని చెప్పి ప్రధానమంత్రి గారు ఆనాడు లాంచ్ చేసిన సంవత్సరం క్రితం లాంచ్ చేసిన విశ్వకర్మ కార్యక్రమం సజావుగా కొనసాగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో టార్గెట్ ఇచ్చినప్పటికి కూడా ఎన్నికల కారణాలు కావచ్చు, ఇతర కారణాలు కావచ్చు, ఇక్కడ సంపూర్ణంగా అమలు జరగలేదు. దాదాపు 20 లక్షల మందికి, 20 లక్షల కుటుంబాలకు విశ్వకర్మ ఫలితాలు చేరాలని చెప్పి భావిస్తే ఇప్పటివరకు ఎన్రోల్ చేసుకుంది కేవలం 2.6 lakhs కాబట్టి రాబోయే కాలంలో యుద్ధ ప్రాతిపదికపై ఏ సంస్థలు అయితే ఈ విశ్వకర్మ కార్యక్రమాన్ని ప్రమోట్ చేస్తున్నాయో వాటికి తోడుగా మేము కూడా యాడ్ అయ్యి స్పెషల్ ప్రోగ్రామ్ తీసుకొని విశ్వకర్మ ఈ స్కీమ్ని పేదలందరూ కూడా అందించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ ముందు బాగా నిలిపేట ప్రయత్నంలో భాగంగా మేము తయారు చేస్తాం. ఈరోజు మాకు వచ్చి చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి హడ్డుల్స్ ఏంది, బ్యాంకుల పరంగా వచ్చే సమస్యలు కావచ్చు, రిజిస్ట్రేషన్ పరంగా వచ్చే సమస్యలు కావచ్చు, ట్రైనింగ్ పరంగా వచ్చే సమస్యలు కావచ్చు, ట్రైనింగ్ అయిన తర్వాత వచ్చే సమస్యలు కావచ్చు, ఇవన్నిటి పట్ల కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద సంపూర్ణంగా మాలాంటి వాళ్ళం రివ్యూ చేసి ఏ సమస్యలు లేకుండా, ఏ హడ్డులు లేకుండా ఈ కార్యక్రమం సజావుగా అన్ని వర్గాల పేద ప్రజానికానికి అందించే కార్యక్రమం చేస్తాం. गणेश विसर्जन के मौके पर मुख्तलिफ मुकामात पर ख़वातीन और लड़कियों के साथ नाशाइस्ता सलूक पर कई अफराद को गिरफ्तार कर लिया गया। 11 रोज़ा गणेश फेस्टिवल के दौरान मुख्तलिफ पुरहुजूम इलाक़ों में ख़वातीन के साथ नामुनासिब सलूक करते हुए हैरत अंगेज़ तौर पर 996 अफराद पकड़े गए। इन अफराद को वीडियो और तस्वीर के सबूत के साथ अवामी मुकामात पर ख़वातीन के साथ नाशाइस्ता सलूक करते हुए रंगे हाथों पकड़ा गया। इनके खिलाफ मुख्तलिफ दफ़ात के तहत मुकदमात दर्ज किए जाएंगे और इन्हें सबूत के साथ मजिस्ट्रेट के सामने पेश किया जाएगा। बाज़ सूरतों में जहां वीडियो शवाहिद नहीं मिल सके, ऐसे अफराद की काउंसलिंग उनके अरकान ख़ानदान की मौजूदगी में की जाएगी।
नागर कर्नूल डिस्ट्रिक्ट गवर्नमेंट हॉस्पिटल के अंदर आवारा कुत्ते फिर रहे हैं। दवाखाने का अमला इसकी परवाह नहीं कर रहा है और इन कुत्तों को देखकर मरीज खौफजदा हो गए हैं। इन कुत्तों की वीडियोज सोशल मीडिया के मुख्तलिफ प्लेटफॉर्म्स पर तेज़ी के साथ वायरल हो गई है। सिंगरनी कॉलोनीज के वर्कर्स और कॉन्ट्रैक्ट वर्कर्स के लिए हुकूमत ने अच्छी खबर सुनाई है। वज़ीर आला रेवंत रेड्डी की ज़ेर क़यादत कांग्रेस की हुकूमत ने सिंगरनी कॉलोनीज के वर्कर्स के लिए बोनस का ऐलान किया है। हुकूमत ने दशहरा बोनस के तौर पर 796 करोड़ रुपए की रकम अदा करने का फैसला किया है। पहली मरतबा कॉन्ट्रैक्ट वर्कर्स को भी ये बोनस दिया जा रहा है। सिलसिला में एक तालिब इल्म को सांप ने डस लिया। ये वाक़या गल्लापल्ली के BC गुरुकुल स्कूल में पेश आया। इस तालिब इल्म को इलाज के लिए दवाखाना मुंतकिल कर दिया गया। सिलसिला की साड़ियों की एक दुकान में साड़ियों की चोरी का वाक़या पेश आया। साड़ियाँ खरीदने के बहाने ख़वातीन का ग्रुप दुकान में दाखिल हुआ जिसने ये चोरी अंजाम दी। इन ख़वातीन के जाने के बाद इस चोरी का इल्म हुआ। बादज़ा इस सिलसिले में पुलिस से शिकायत की गई। ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి అట్లా మా షాప్లోకి బట్టలు కొంటామని చెప్పి ఫస్ట్ ఒక ఇద్దరు, తర్వాత ఒక ముగ్గురు, ఐదుగురు ఆడోళ్ళు రావడం జరిగింది. నేను పని మీద బయటకు వెళ్ళడం జరిగింది. అప్పుడే మా అమ్మ మా అక్క ఇద్దరు, మా అమ్మని మా అక్కకి ఇద్దరిని తువ్వాలలు జాకెట్లు కావాలని చెప్పి ఇక్కడే కౌంటర్ దగ్గర ఆపేసి ఒక ముగ్గురు నలుగురు ఆడోళ్ళు లోపలికి వెళ్ళి అక్కడ మా చీరలు చూస్తామని చూసుకుంటూ ఒకరి తర్వాత ఒకరు దొంగతనం చేయడం జరిగింది. అట్టి చీరలు వాళ్ళు చీరలు కాబట్టి లోపల పెట్టుకోవడం జరిగింది. అట్టి వాళ్ళు పెట్టుకోవడాన్ని మా వాళ్ళు వాటి రేటు తెలియక నాకు సీసీ కెమెరా ముందుకు తీసుకొచ్చి ఈ చీర ఎంత అని వేరే చీరను అడగడం వల్ల నేను సీసీ కెమెరాను వాళ్ళు చూసి వెంటనే వాళ్ళు సీసీ కెమెరా ఉందనుకొని బయలుదేరడం జరిగింది. నేను వీళ్ళు కొనకుండా వెళ్ళిపోతున్నారు అని చెప్పి నా యొక్క సీసీ కెమెరాని ప్లేబ్యాక్ చేసి చూడగా వాళ్ళు దొంగతనం చేసినట్టుగా నాకు వీడియోలో రికార్డ్ అయింది. దాన్ని వెంటనే చూసి నేను పక్కపొంటి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, వాళ్ళు దొంగలు, వాళ్ళని పట్టుకోండి. ఈ లోపే వాళ్ళు వెళ్ళి చూడగా వాళ్ళు వెళ్ళిపోయినట్టు తెలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ గారికి చెప్పడం జరిగింది, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సార్ గారు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ చేస్తామని ఎస్ఐ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ड्रामाई तौर पर पुणे म्यूनसिपल कॉरपोरेशन का ट्रक जुमे को पुणे के बुधवार पेट इलाके में वाक़ सिटी पोस्ट ऑफिस के पार्किंग एरिया में अचानक पड़े एक बड़े गड्ढे में गिर गया। इस हादसे में ड्राइवर महफूज रहा। श्रीलंका में सदारती इंतखाबात हो रहे हैं। श्रीलंका के 22 मिलियन अफराद में से 17 मिलियन वोट डालने के अहल हैं। मौजूदा सदर विक्रमासिंघे, असल अपोजिशन लीडर साचित प्रेमादासा के अलावा मार्क्सिस्ट लीडर अनुरा कुमारा के दरमियान असल मुकाबला है। जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल नेशनल अवार्ड विनर डॉक्टर मीर जवाद जार खान, जर्मन ट्रेन्ड सीनियर ऑर्थोपेडिक सर्जन एंड डायरेक्टर, माहिर डॉक्टर्स डॉक्टर वासिफ आजम और डॉक्टर भारवी चंदूरी, सीनियर कार्डियोलॉजिस्ट और दीगर डॉक्टर्स नुमाया खिदमत अंजाम दे रहे हैं। रोबोटिक सर्जरी, एडवांस कैथ लैब, MRI, ऑपरेशन थिएटर, ICU, 2D अल्ट्रासाउंड जैसी सहूलियात से आरास्ता कॉर्पोरेट लेवल हॉस्पिटल। वाजबी फीस में हर मर्ज से शिफायाबी के लिए जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, अतापुर।